భారీ స్కోర్ కానీ ఎందుకు ఓడిపోయామనేది ప్రతి క్రికెట్ ఫ్యాన్కి ఉన్న పెద్ద ప్రశ్న. భారత్ 359 పరుగులు చేసింది, అయినా కూడా ఓటమి పాలైంది. ఇంత పెద్ద భారీ స్కోర్, సాధారణంగా ఇది నార్మల్ స్కోర్ కూడా కాదు, చాలా మంచి స్కోర్, అయినా కూడా ఓడిపోవాల్సి వచ్చింది. అది కూడా విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు సెంచరీలు కొట్టారు. కేఎల్ రాహుల్ ఇంకోసారి తన మెరుపులు చూపించాడు. ఇది చూసే వాళ్ళకి అప్పుడు అనిపించింది ఈ మ్యాచ్లో గెలుపు ఖచ్చితంగా మనదే, మన ఇండియాదే అని. కానీ చివరికి సౌత్ ఆఫ్రికానే గెలిచింది. అయితే 359 రన్స్ చేసి కూడా ఇండియా మ్యాచ్ ఓడిపోయింది. బ్యాటింగ్లో దుమ్ము లేపి బౌలింగ్లో అసలు నిలబెట్టుకోలేకపోయింది. లైన్, లెంత్, పేస్ ఏదీ క్లిక్ అవ్వలేదు. డెత్ ఓవర్స్లో అయితే జట్టు పూర్తిగా గత్తెప్పింది. ఇక ఫలితం 359 పరుగులు చేసి కూడా భారత్ ఓడిపోవాల్సి వచ్చింది. సో దీనికి గల కారణాలేంటి, అసలు ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్లో ఉన్నారు. ఎస్ వెంకట్, 359 పరుగులు, భారీ పరుగులు చేసినా కూడా ఓడిపోవడానికి గల కారణాలేంటి? అంటే నిన్న మ్యాచ్ చూసిన తర్వాత ఒక క్రికెట్ అభిమాన్ గా చాలా బాధ అనిపించింది. ముఖ్యంగా భారత్ లాంటి పటిష్ట జట్టు స్వదేశంలో ఈ స్థాయిలో ఓడిపోవడం ఏంటి అనేది చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న. అంటే మన టెస్ట్ సిరీస్ ఓటం నుంచి మొదటి వన్డే విజయంతో బయటకు వచ్చినప్పటికీ కూడా ఈ మ్యాచ్ లో 359 పరుగులు భారీ స్కోర్. 359 పరుగులు అంటే గత మన 14 మ్యాచ్లు చూసుకుంటే 14 మ్యాచ్ల్లో 300 స్కోర్ దాటిన ఎప్పుడు కూడా టీమిండియా ఓడిపోలేదు. అలాంటిది ఈ సంవత్సరం 3 మ్యాచ్ల్లోనూ 4 మ్యాచ్ల్లోనూ 350 స్కోర్, దాదాపు 350 వరకు స్కోర్ కొట్టారు మన వాళ్ళు. అయినా ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మనం మొదటి వన్డే కూడా చూసాం, దాదాపు 350 పరుగులను కాపాడుకున్నారు. కానీ ఈ మ్యాచ్ లో బౌలింగ్ విభాగం కంప్లీట్ గా ఫెయిల్ అయింది. ముఖ్యంగా రవీంద్ర జడేజా టీం కి భారంగా మారాడు. అలాగే ప్రసిద్ధ కృష్ణ పరిస్థితి కూడా అలాగే ఉందనేది అంటే నాతో పాటు చాలా మంది క్రికెట్ అభిమానులు కానీ క్రికెట్ అనలిస్టులు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఫీల్డింగ్ లో కూడా రవీంద్ర జడేజా మెరుగ్గా రాణించలేదు, అదేవిధంగా బౌలింగ్ లో కూడా అతను మెరుగ్గా రాణించలేదు. అతను దాదాపుగా 10 నుంచి 12 పరుగులు వదిలేశాడు. అది టీం కి బాగా మైనస్ అయిందనే చెప్పాలి. అదేవిధంగా బౌలింగ్ లో కూడా ధారాళంగా పరుగులు ఇవ్వడం, కనీసం వికెట్ తీసుకోలేకపోవడం కూడా జట్టుకు మైనస్ అయిందనే చెప్పాలి. ఇక ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ లో వేగం ఉంటుంది కానీ అలాగే అవసరమైన స్లో బాల్స్ వేయడం కానీ అతనిలో పెద్దగా టెక్నిక్ లేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి. దీంతోనే భారత్ ఓటమి పాలైందనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో అటు విరాట్ కోహ్లీ చేసిన సెంచరీ కానీ రుతురాజ్ గైక్వాడ్ తన కెరీర్ లోనే వన్డే కెరీర్ లో మొదటి సెంచరీ చేసింది. ఇవన్నీ కూడా ఫెయిల్ అయిన పరిస్థితుంది. అంటే బౌలింగ్ విభాగం బౌలింగ్ విభాగం బలహీనంగా ఉంటే మనం 1000 పరుగులు చేసినా సరే ఓడిపోతాం అనడానికి నిన్నటి మ్యాచ్ స్పష్టమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే సౌత్ ఆఫ్రికాను తక్కువ అంచనా వేసి నామమాత్ర బౌలర్లను, బుమ్రా లాంటి బౌలర్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అతన్ని కాదని వేరే హర్షిత్ రాణాను తీసుకురావడం, లేదంటే మహమ్మద్ సిరాజ్ ఉన్నప్పటికీ కూడా అతనికి రెస్ట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా కాస్త అంటే చాలా ఆశ్చర్యపరిచిన విషయాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మహమ్మద్ షమీ ఉన్నప్పటికీ కూడా అతన్ని కూడా జట్టులోకి తీసుకోలేదు. స్వదేశంలో మహమ్మద్ షమీ ఏ స్థాయిలో రాణిస్తాడో మనం గతంలో కూడా చూసాం. 2023 ప్రపంచ కప్ సమయంలో కూడా అతని అద్భుతమైన ఆట తీరు మనం స్పష్టంగా చూడటం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే జట్టుకు అతను అవసరం ఉన్నప్పటికీ కూడా అతను పక్కన పెట్టారు అనేది కూడా తీవ్ర విమర్శ. అలాగే మహమ్మద్ సిరాజ్ కూడా చాలా అద్భుతమైన బౌలర్, అతన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది. అలాగే స్పిన్ బౌలింగ్ కి సంబంధించి కూడా సరైన సెలక్షన్ చేయలేదు అనేది కూడా వినపడుతుంది. రవీంద్ర జడేజా స్థానంలో మరో స్పిన్ ఆల్రౌండర్లు చాలా మంది ఉన్నారు. అక్షర్ పటేల్ కూడా నాకు అవసరమైతే అతని కంటే మెరుగ్గానే రాణించగలడు, పరుగులు కూడా చేయగలిగేవారు. అదే డెత్ ఓవర్స్ లో 27 బంతుల్లో 29 బంతులు 24 పరుగులు చేయడం అనేది చాలా సిల్లీ థింగ్. కాబట్టి ఇవన్నీ కూడా జట్టు ఓటమికి ప్రధాన కారణాలే. ప్రతి ఒక్కటి కూడా ప్రధాన కారణంగానే చెప్పుకోవచ్చు. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ ను డిస్మిస్ చేయడానికి మన బౌలర్ల దగ్గర అసలు ఎందుకు ఎగ్జిక్యూషన్ అనేది సరిగ్గా లేదని అంటారు? ఒక విషయం చెప్తాను. మార్కరం ను 53 పరుగుల వద్ద అవుట్ చేసే అవకాశం లభించింది. యశస్వి జైస్వాల్ క్యాచ్ వదిలేశాడు. యశస్వి జైస్వాల్ సంగతి తెలిసి కూడా అతను మంచి క్యాచర్ కాదు. అతని కారణంగానే గతంలో మ్యాచ్లో ఓడిపోయిన పరిస్థితి. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ టెస్ట్ ఓడిపోయినా, ఇంగ్లాండ్ లో 3వ టెస్ట్ ఓడిపోయిన, ఇవన్నీ రెండో టెస్ట్ ఓడిపోయినాయి. ఇవన్నీ కూడా అతని క్యాచ్ల ఫలితంగానే ఓడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి ఫీల్డర్ మనం అవసరమైతే అటువంటి కీలక సమయంలో రెస్ట్ ఇచ్చి, ఇప్పుడు తిలక్ వర్మ చూసాం మనం, తిలక్ వర్మ చాలా అద్భుతంగా ఫీల్డింగ్ చేయగలరు. కాబట్టి వాళ్ళని గ్రౌండ్ లోకి తీసుకురావాలి సబ్స్టిట్యూట్ ఫీల్డర్లుగా అయినా కానీ. అటువంటి సమయంలో కూడా యశస్వి జైస్వాల్ ని తీసుకెళ్లి బౌండరీ లైన్ దగ్గర పెట్టడం, అతను ఆ క్యాచ్ వదిలేయడం కాకుండా 6 పరుగులు వచ్చాయి. కాబట్టి ఇలా 20-30 దాదాపు 12 నుంచి 20 పరుగుల వరకు ఇలా వృధాగా పోయినాయి. అదే సౌత్ ఆఫ్రికాకు ప్లస్ అయిన పరిస్థితి. క్యాచ్ వదిలేశాడు. ఆ క్యాచ్ వదిలేసిన తర్వాత అతను దాదాపు 60 పరుగులు 70 పరుగులు చేశాడు ఆ క్యాచ్ వదిలేసిన తర్వాత. కాబట్టి ఇవన్నీ కూడా జట్టు ఓటమికి కారణాలే.
అటు బౌలర్లను ఎంత తప్పు పట్టాలో ఫీల్డింగ్ వెళ్ళాలి కూడా అంత తప్పు పట్టాలి. ఫీల్డింగ్ అనేది భారత్ కు ముందు నుంచి కూడా మైనస్ గానే ఉంది. ఏదో ఒక మ్యాచ్ లో ఫీల్డింగ్ చేయడం తప్ప మిగిలిన అన్ని మ్యాచ్ లో కూడా ఫెయిల్ అవుతూనే ఉంటారు. సౌత్ ఆఫ్రికా అంటే నిన్న 2 జట్లు కూడా ఫీల్డింగ్ లో ఫెయిల్ అయినా కానీ బ్యాటింగ్ లో దాన్ని సౌత్ ఆఫ్రికా క్యాష్ చేసుకుంది. కాబట్టి ఇక్కడ టీమిండియా ఫీల్డింగ్, బౌలింగ్ అలాగే కెప్టెన్సీ పరంగా కేఎల్ రాహుల్ కు సరైన ఆప్షన్స్ ఇవ్వలేదు అనేది కూడా కొంత వినపడుతున్నాడు విమర్శ. ముఖ్యంగా హర్షిత్ రాణా, ప్రసిద్ధి కృష్ణ రూపంలో వీళ్ళిద్దరు కూడా పరుగులు ధారాళంగా ఇచ్చిన పరిస్థితి. కాబట్టి ఇవంతా కూడా జట్టుకు మైనస్ గానే చెప్పుకోవచ్చు. ఓకే, ఎస్, మరి ఈ ఓటమి సిరీస్ మొమెంటం పై ఎంత ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఖచ్చితంగా సిరీస్ పై అంటే ఎల్లుండి జరగనున్న వైజాగ్ మ్యాచ్ పై దీని ప్రభావం కాస్త గట్టిగానే ఉంటుంది. ముఖ్యంగా భారత్ ఒత్తిడిలో ఉంటుంది. సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ ఓడిపోయినా వాళ్ళకు గెలిచిన పెద్ద నష్టమే లేదు. గెలిస్తే లాభాలు ఉన్నాయి తప్ప ఓడిపోతే నష్టం అయితే లేదు వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి భారత్ ఇప్పుడు పూర్తి కసరత్తు చేయాలి. తుది జట్టులో మార్పులు అంటే కీలక సమయంలో జట్టు బ్యాటింగ్ లో కూడా కొంత మార్పులు చేయాల్సిన అవసరం ఉందనేది వినపడుతోంది. రవీంద్ర జడేజా కారణంగా ఎటువంటి ఉపయోగం లేదు. మరో స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు కాబట్టి అతన్ని పక్కన పెట్టి అతని స్థానంలో బ్యాటింగ్ కు సంబంధించి రిషబ్ పంత్ ని జట్టులోకి తీసుకోవాలనేది కూడా కొంత వినపడుతున్న అభిప్రాయం. కాబట్టి ఇదే జరిగితే అంటే కీలక సమయాల్లో అంటే ఆల్రౌండర్ తో జట్టు అంటే ఆల్రౌండర్ ట్యాగ్ తో జట్టులోకి వచ్చినప్పుడు కనీసం 40-50 పరుగులు కనుక చేయగలిగితే అది చాలా ప్లస్ అవుతుంది. అది కూడా రవీంద్ర జడేజా హిట్టరే, కానీ అతనికి ఇప్పుడు ఆ సామర్థ్యం తగ్గిపోయింది. అతను టెస్టులకు మాత్రమే పనికొచ్చే ప్లేయర్. టెస్టులో కూడా పెద్ద బౌలింగ్ గొప్పగా లేదనే చెప్పాలి. బ్యాటింగ్ లో మన ఇంగ్లాండ్ లో రాణించాడు. అలాగే సౌత్ ఆఫ్రికాతో కూడా పెద్ద కీలక సమయాల్లో కూడా అతను పెద్దగా ఆకట్టుకున్న పరిస్థితి ఏం లేదు. కాబట్టి ఇప్పుడు రవీంద్ర జడేజా 3 మ్యాచ్లు పక్కన పెట్టి అతని స్థానంలో రిషబ్ పంత్ తీసుకుంటే మాత్రం మంచి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. సో ఎస్, ఇప్పుడు తదుపరి మ్యాచ్ లో భారత్ బౌన్స్ బ్యాక్ ఖచ్చితంగా అవుతుందంటారా? ఖచ్చితంగా అవుతుంది, కానీ సౌత్ ఆఫ్రికాని తక్కువ అంచనా వేయలేమనేది నా పాయింట్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా చాలా బలంగా ఉంది. ఆ టెంబా బౌమా కానీ, ఏడెన్ మాక్రమ్ కానీ, బ్రీత్కి కానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా రాణించినటువంటి ప్లేయర్స్, రాణించగలిగే సత్తా ఉన్నటువంటి ప్లేయర్స్. అలాగే బ్యాటింగ్ లో కూడా వాళ్ళు టైలెండర్స్ కూడా చాలా బలంగా ఉన్నారు. ఎన్సేన్ కానీ లేదంటే కింద కార్బన్ బాష్ కానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా నాండరీ బర్గర్ వీళ్ళందరూ కూడా చాలా బాగా ఆడగలిగే ప్లేయర్స్. కాబట్టి వీళ్ళకి సంబంధించి ఒక పక్క వ్యూహంతో బరిలోకి దిగాలి. ఒక వర్కౌట్ చేయాలి. హోంవర్క్ చేయకుండా ఏదో ఆడేస్తున్నాం స్వదేశంలో మనకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయంటే అది పిచ్చితనం అవుతుంది. అది నిన్న స్పష్టంగా రుజువైంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, భారీ స్కోర్, కానీ ఎందుకు ఓడిపోయామనేది అయితే ఇప్పుడు క్రికెట్ అభిమానులు అయితే ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్న ప్రశ్న అని చెప్పొచ్చు. ఎస్, భారత్ 359 పరుగులు చేసింది, అయినప్పటికీ కూడా ఓటమి పాలైంది. సో మరి తదుపరి మ్యాచ్లో అయినా ఇప్పుడు ఈ మిస్టేక్స్ అన్నిటినీ రెక్టిఫై చేసుకొని తదుపరి మ్యాచ్లో మన సత్తా చాటుతుంది, భారత్ సత్తా చాటుతుంది అని చెప్పి ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని కూడా ఆశిస్తూ ఉన్నారు. సో చూడాలి మరి నెక్స్ట్ మ్యాచ్ ఏ విధంగా ఆడతారు ఏంటి అనేది. సో ఇప్పుడు చేసిన మిస్టేక్స్ అన్నిటినీ రెక్టిఫై చేసుకుంటారా లేదా అనేది మనం నెక్స్ట్ మ్యాచ్ వరకు వేచి చూడాలి.